మీడియా మిత్రులకి నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అంటే ఫిబ్రవరి 15 ఆదివారం రేపల్లె మండల పరిధిలో ఉన్నటువంటి చంద్రరావుపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా తిరణాలు జరగటం అనేది మనందరికీ తెలిసింది. అక్కడ ఉన్నది 2-3 ట్రాక్టర్లు, 2 లేక 3 బైక్ సెట్లు ఉన్నాయి. పెద్దలు యువత అందరూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తా ఉన్నారు. వారిని కంట్రోల్ చేయవలసినటువంటి, వారికి సౌకర్యాన్ని ఇవ్వాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ సహనం కోల్పోయి లాఠీ చార్జ్ చేయటం అనేది జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తుంది. మీరు విఫలం చెందబట్టే కదా, మీరు సహనం కోల్పోబట్టే కదా అక్కడ మీరు ఉన్నటువంటి 2 వెహికల్స్ కూడా మీరు కంట్రోల్ చేసేటువంటి సామర్థ్యం లేక మీరు ఇట్లా లాఠీ చార్జ్ చేశారా, లేకపోతే ఏం చేశారు? అక్కడ ఎటువంటి గొడవ జరగలేదు. ఆ పంచాయతీ పరిధిలో, ఆలయ పరిధిలో మున్సిపాలిటీ, పంచాయతీ వెహికల్ ట్రాక్టర్ అతను కూడా మీరు కొట్టారంటే అసలు మీరు ఎవరిని కొడుతున్నారు, ఎవరి మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు? గొడవ చేశారా? గొడవ చేస్తే వారిని పక్కకి తీసుకెళ్లి మందలించారా? అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏమన్నా జరిగిందా? ఉమ్ములాట్లు, తోపులాట్లు ఏమన్నా జరిగినాయా? దాడులు ఏమన్నా జరిగినాయా అంటే ఏ ఒక్కటి లేదు. ఆ గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుంటే, ఆ ఆలయానికి సంబంధించినటువంటి మిగతా వాలంటీర్స్ అడిగి తెలుసుకున్నా గానీ అక్కడ ఎటువంటి గొడవ జరగలేదు, ఏమీ లేదు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారనే మాట చెప్తారు. పోలీస్ వ్యవస్థ మీద అలాంటి కామెంట్స్ రావటం చాలా బాధాకరమైనటువంటి విషయం. పోలీసులు యువత మీద దాడి చేయటం, యువత మీద లాఠీ చార్జ్ చేయటం. ఒక అతనికైతే తల మొత్తం పగిలిపోయింది. అతను ఇప్పుడు కూడా సరిగ్గా కూర్చోలేని పరిస్థితి. ఓ పిల్లాడికైతే కాలు బొటన వేలు ముద్దు అయిపోయింది, ఫ్రాక్చర్ అయింది. అతని కెనాల్ రాదు. ఇంకిద్దరు ముగ్గురు అయితే నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చింది? ఇంకో అతను తలకి వెనక భాగం తల చిట్లు రక్తం కూడా. అంత తొందరపాటు పోలీస్ వ్యవస్థ ఎందుకు ప్రదర్శించిందో అర్థం కావట్లేదు. అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో మేమందరం చాలా సంతోషంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ కూటమిలో సంతోషంగా ఉంటే, మేము పక్కన పోలీస్ వ్యవస్థ ఇట్లాంటి అభిమానుల మీద, భక్తుల మీద లాఠీ చార్జ్ చేయటం ద్వారా మంత్రి గారికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పని ఇక్కడ జరుగుతుందనేటువంటి ఆందోళన మాలో ఉంది. భక్తుల మనోభావాలను, యువత మనోభావాలను దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు చేసినటువంటి ఈ చర్యను మేము ఖండిస్తూ, ఇది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎస్పీ గారి దగ్గర కూడా మేము వెళ్తాం. ఇటువంటి లాఠీ చార్జీ గల కారణాలు ఏంటి, అక్కడ ఏమీ జరగకుండా ఏదో జరుగుతున్నటువంటి భ్రమతో ఎందుకు జరిగిందనేది కూడా పోలీసు వారు సమాధానం చెప్పాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించాలి. వాళ్ళు ఆర్థికంగా, శారీరకంగా ఏవైతే నష్టపోయారో వాటికి బాధ్యతగా పోలీసు వ్యవస్థ నిలబడాలి. జనసేన పార్టీ కార్యకర్తలని, జనసేన పార్టీ శ్రేణులని అని తెలిసి కూడా దాడి చేశారు, లేదంటే లాఠీ చార్జ్ చేశారు అంటున్నారు. దాన్ని అయితే పూర్తిగా మేము నమ్మటం లేదు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి పాటలు, శివుడికి సంబంధించినటువంటి దేవుని పాటలు ఇవన్నీ వినపడుతున్నా కానీ మీరు కొంచెం తొందరపడ్డారంటే కొంచెం ఆలోచించవలసినటువంటి విషయంగా ఇది మేము సందేహించవలసి వస్తుంది. ఏ ఒక్క వ్యక్తి అని కాదు, ఖచ్చితంగా ఎవరైతే లాఠీ పట్టుకుని యువత మీద, భక్తుల మీద గాయాలయ్యే రీతిగా మీరు ప్రవర్తించారో వారిని కూడా మేము డైరెక్ట్ గా అడుగుతున్నాం. అటువంటి తొందరపాటు గల చర్యలకు మీరు దేవుని సన్నిధిలో ఎందుకు ఉడిగట్టారనేది కూడా అర్థం కాని విషయం. దీన్ని మేము స్థానిక పోలీస్ అధికారి డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం. రేపు ఎస్పీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి కూడా మేము కంప్లైంట్ తీసుకెళ్ళి పెడతాం. లాఠీ చార్జ్ చేయటం అంటే దేశ ద్రోహులో, నరరూప రాక్షసులో పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటేనో లాఠీ చార్జ్ వేట రావాలి. కానీ భక్తుల మీద, యువత మీద లాఠీ చార్జ్ చేయడం అనేది తొందరపాటు.
దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ దీన్ని మేము పై స్థాయి దాకా తీసుకెళ్తాం. యువతకి ఏ పార్టీలో అయినా కానీ రాజకీయానికి సంబంధం లేదు, కానీ కొంతమంది అయితే జనసేన కావాలనే జనసేన యువత మీద దాడి చేశారు, లేదంటే కొట్లాట చేశారు, లేదంటే లాఠీ చార్జ్ చేశారు అని అంటున్నారు. కానీ మేము నమ్మకపోయినా కానీ పూర్తిగా నిజంగా అదే ఉద్దేశంతో జరుగుంటే జన సైనికులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు రేపల్ల జనసేన పార్టీ టౌన్ అధ్యక్షుడిగా రాసంశెట్టి మహేష్ అంటే నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. అలాగే భక్తులకు, యువతకి క్షమాపణలు చెప్తూ మీ మనోభావాలు దెబ్బతించడానికి కారణమైన వాటిని మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చేస్తామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.